ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలుగును. దేని వల్ల అంట? వినయం వల్ల కలుగుతాదంట. ఐశ్వర్యం కలుగుతాదంట వినయం వలన. నీ ఘనత కలుగుతాదంట వినయం వలన. తరువాత జీవమును కలుగును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయాలు మనం పరిశీలన చేసుకోవా. నువ్వెంత అధికారంలో ఉన్నా సరే, నువ్వెంత హోదాలో ఉన్నా సరే, మనం ఎలా ఉండాలంట? వినయము కలిగి మనము జీవించేవారము కావడం. నువ్వు ఏ స్థితిలో ఉండవచ్చు కానీ దేవునికి మనం విధేయత కలిగి ఉండాలి. దేవునికి మనం లోబడి జీవించాలి. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి జీవించాలి. అక్కడ పనిచేసే అధికారులకు మనం విధేయత కలిగి ఉండాలి. మన పై స్థాయి అధికారులకు మనం లోబడి ఉండాలని బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎప్పుడైతే వినయం కలిగి ఉంటే మనకి ఏమవుతుందంట? ఐశ్వర్యం కలుగుతుందంట. హల్లెలూయా. ఘనత అనగా మంచి పేరు వస్తుందంట. బైబిల్లో చూస్తే దావీదు గొర్రెల కాపరి, ఆయన దేవుని దగ్గర ఒక రాజుగా చేసినప్పటికి కూడా దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఆయన విధేయత కలిగి జీవిస్తా ఉన్నాడు. దేవుని దగ్గర ఆయన వినయం కలిగి ఉన్నాడు. ప్రవక్తల దగ్గర ఆయన భయపడుతూ ఉన్నాడు. విధేయత వాళ్ళ మాటకు లోబడుతూ ఉన్నాడు. అందుకనే ఆయనకు 40 సంవత్సరాల యొక్క రాజ్యము, ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఆయన పరిపాలించిన వ్యక్తి. ఆయన రాజ్యము సుభిక్షంగా మంచిగా ఆయనకు పేరు అనగా ఘనత వచ్చింది. హల్లెలూయా. అదే విధంగా మనం ఈ యొక్క సొలొమోను చూస్తే, సొలొమోను రాజు దేవుని యందు భయభక్తులు కలిగి, దావీదు వాళ్ళ తండ్రి ప్రకారము దేవునికి విధేయత కలిగి ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన జీవిస్తూ ఉంటే ఆయనకి ఏమొచ్చింది? ఐశ్వర్యము, ఘనత వచ్చింది. అనేక దేశాల నుంచి రాజులు వచ్చి ఆయన యొక్క చిలివి గురించి తెలుసుకొని అంత జ్ఞాని అని చెప్పేసి అనేకులు వచ్చి ఆయనకు వెండి బంగారములు ఇచ్చిపోయేవారి కారణం ఎందుకనగా దేవునికి మనము లోబడి ఉండటము. హల్లెలూయా. చాలా మంది అంటారు, నేను దేవునికి లోబడతాను, నేను భర్తకు లోబడను, తల్లిదండ్రులకు లోబడను, టీచర్లకు నేను లోబడను, పనిచేసే అధికారులకు లోబడకపోతే నువ్వు దేవునికి లోబడనట్లే. నువ్వు తల్లిదండ్రులకు విధేయత చూపకపోతే, తల్లిదండ్రులకు వినయం ప్రదర్శించకపోతే, టీచర్ దగ్గర వినయం ప్రదర్శించకపోతే, సంఘ గురువు పాస్టర్స్ దగ్గర, గురువుల దగ్గర నువ్వు వినయం ప్రదర్శించకపోతే నువ్వు దేవుని దగ్గర విధేయతగా ఉండాలంటే అది దేవుడు ఒప్పుకోడు. బైబిల్ సెలవిస్తా ఉంది, తల్లిదండ్రుల విషయంలో నీ తల్లిని నువ్వు సంపాదించుకో, నువ్వు దీర్ఘాయుష్యము అవుతావు అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఒకవేళ తగ్గింపు కలిగి ఉన్న